హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ ఫ్రమ్ అట్లాంటా. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే జార్జియా రాష్ట్రంలో ఉన్న అమికోలా వాటర్ ఫాల్స్ అని ఆ ప్లేస్కి వెళ్తున్నాం మనం. అమికోలా వాటర్ ఫాల్స్ మనం ఉండే ఏరియా నుంచి ఆల్మోస్ట్ 35 మైల్స్ వస్తుందండి. సో ఈ 35 మైల్స్ కూడా మనకి 46 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, పోలీస్ ఎవరినో పుల్ ఓవర్ చేశారు. ఇది లోడ్ వెహికల్ అనుకుంటుంది, ఏదో వాల్మార్ట్ వెహికల్. తెలీదు ఎందుకు పుల్ ఓవర్ చేశారనేది. ఓకే అబ్బాయి, ఏదో మంచిగా భలే ఉందండి బిల్డింగ్. ఏదో ఏం బిల్డింగో తెలియదు కానీ ఇది నాకు చాలా బాగుంది. ఇది సూపర్గా ఉంది. చూద్దాం, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ అయ్యి ఉండొచ్చు, మైట్ బి. కౌంటీ గవర్నమెంట్ సెంటర్. ఓకే, డాసన్ కౌంటీ గవర్నమెంట్ సెంటర్. కౌంటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ బిల్డింగ్ నుంచి జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం స్టే చేయొచ్చు అనుకుంటా నైట్ టైము, బట్ నాకైతే అవసరం. ఆల్మోస్ట్ 45 మినిట్సే కాబట్టి నేను మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఉండిపోయి వెళ్ళిపోవచ్చు. సో నాకైతే అవసరం లేదు, ఆల్మోస్ట్ 45 మినిట్సే కాబట్టి. సో 0.3 మైల్లో మనం తీసుకోవాలి, 0.5 మైల్లో రైట్కి తీసుకోవాలి. వాట్ ఈస్ దట్? అమికోలోలా. ఐఎమ్ సారీ, అమికోలా అన్నాను, అమికోలోలా అంట. ఐఎమ్ సారీ, అమికోలోలా వాటర్ ఫాల్. ఇక్కడ చూసారు కదండి. సో మనం ఇక్కడ బాయిల్డ్ పీనట్స్. సో వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మనం ఏమైనా అమౌంట్ పే చేయాలా ఏంటనేది తెలియదు నాకు. డోంట్ ఎంటర్ అంటే లోపలికి వెళ్ళకూడదు. ఉన్నారండి జనాలు, నో ఇష్యూస్ మనకి. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కలెక్షన్ బాక్స్ అంటే ఇక్కడ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. ఎంత? $5. హలో, హౌ ఆర్ యూ? 1 minute. How are you doing today? At the visitor center, that next building on the right. Okay, you want? Can I pay it now? Well, not with card here. We take cash. Okay, only cash. Yeah, you'll have to pay inside. Where I need to pay? I don't have cash. Next building on the right. Can I pay over there? Yeah. Okay, thank you so much. Yeah, thank you so much. సో వీళ్ళు క్యాష్ తీసుకుంటారంటండి, ఇవి డబ్బులు తీసుకోరంట. ఏది చెప్పింది కానీ నాకు. విజిటర్ కార్ పార్కింగ్. అబ్బా, అసలు ఉంటారా జనాలు, ఉండరా అనుకున్నాను. ఇక్కడ చూస్తే చూడండి ఎంతమంది ఉన్నారు. కార్లు చూడండి ఎంత ఉన్నాయో. అబ్బా అబ్బా అబ్బా, ఓహో. సో కారు మనం ఇక్కడ పార్క్ చేద్దాం. చూసారా ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ. అమికోలాలా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. అది విజిటర్ సెంటర్ నా బ్యాక్ సైడ్ ఉన్నది. సో ఇక్కడ ఈ విజిటర్ సెంటర్లో ఈ ఫుడ్ కూడా ఉంది మీకు. సో మీరు ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, లేస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు. మనం సినిమాలో సమంత నాగచైతన్య గొడవపడ్డప్పుడల్లా మనీ పోగేసుకుని కొనుక్కుంటారు కదా, అటువంటి ఐటమ్స్ అనమాట ఇవి. సో ఇవి బయట ప్యాటియో అంటారు, బయట మనకి వేలాడ చేస్తారు. ఆ గాలికి ఆటోమేటిక్గా మంచి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అండి. ఇప్పుడు మనం అమికోలాలా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. సో కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ కొంచెం హిల్ స్టేషన్ ఉంది, ఇది హిల్ లాగా. కొంచెం పైకి వచ్చాం, పడుతుందా, పై నుంచి వచ్చాం కిందకి. సో 10 to 15 మినిట్స్లో వచ్చేసాం. ఇక్కడ అందరూ చూడండి ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఫిషింగ్ చూద్దాం. ఇక్కడ మనం చిన్న పాండ్ లాగా ఉంది ఇది. చూడండి మొత్తం. ఈసారి మనం కూడా చూద్దాం. చూడండి ఇక్కడ సిమెంట్తో ఎలా వేసారో మొత్తం. సో మీకు అంత ప్రాబ్లం ఏముండదు, నడిచేటప్పుడు స్లిప్ అవుతారని చెప్పి. సో ఆ ప్రాబ్లం లేదు. మీకు కూర్చోవడానికి కూడా ఇక్కడ పక్కన చిన్న బెంచెస్ టైప్ ఉన్నాయి మీకు. సో నా ముందు చూస్తే చూడండి, ఫ్యామిలీస్ అట్లా చిన్న చిన్న పిల్లలు ఎలా వెళ్తున్నారు చూడండి. సో అంత చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేను ట్రెక్కింగ్ చేశాను, కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినాయి. సో ఇప్పుడే కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అవుతున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సినిమాటిక్ వ్యూస్ అనమాట. చూడండి ఇక్కడ అందరూ దిగి ఫొటోస్ ఎంత బాగా దిగుతున్నారు, ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఎవరిని ఉంటారా, అసలు ఎవరు ఉండరేమో అని అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూస్తే అంత పెద్ద వాటర్ ఫాల్ కూడా ఇదే ప్లేస్. మీకు ఇది చూస్తున్నారు కదా, ఈ వాటరే. సో మీకు ఇప్పుడు వస్తే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద వాటర్ ఫాల్. మనం పై నుంచి చూస్తున్నాం కదా, కింద నుంచి చూసారా, ఇదే వాటర్ ఫాల్ మనం చూసింది. కింద విజిటర్ పార్కింగ్ దగ్గర కారు పార్క్ చేయకుండా మీరు అంతా ట్రైల్ ఎక్కలేము, ఇంత ట్రెక్కింగ్ చేయలేము అనుకుంటే కనుక ఇక్కడ చూసారా, సో ఆల్ ద వే మీకు పైకి కార్లు వచ్చేస్తున్నాయి. సో మీరు నాకు తెలియదు, తెలుసుంటే మ్యాక్సిమం నేను కారు పైకి తీసుకొచ్చి పార్క్ చేసేవాడిని. బట్ నేను చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ మిస్ అయ్యేవాడిని. చూడండి అందరూ ఇక్కడ కార్ పార్కింగ్ ఎలా చేసుకున్నారు అందరూ. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా కార్ పార్కింగ్. ఇవన్నీ ఇది జిప్ లైన్కి వెళ్ళి ఎంట్రన్స్ అండి ఇది. సో మనం అక్కడ కార్ పార్క్ చేసాం కదా, సో లోపలికి ఎంటర్ అవుదాము. ఎంటర్ అయ్యి ఈ జిప్ లైన్ కాస్ట్ ఎంత, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఆటోమేటిక్గానే గేట్స్ ఓపెన్ అవుతాయి. ఫైన్ ఒకసారి ఎంక్వైరీ చేద్దాం ఎంత అనేది ఇక్కడ. సూపర్ సూపర్.